ఈరోజు టెక్నికల్ ఎస్ఈఓలో మనము ఫిక్స్ డూప్లికేట్ కంటెంట్ ఇష్యూ అంటే ఏమి సపోజ్ ఇప్పుడు ఏదైనా మీ బ్లాగింగ్ అనుకోండి, వెబ్‌సైట్ అని ఏదన్నా అనుకోండి. ఒకే ప్రొడక్ట్ గురించి ఈ కామర్స్ వెబ్‌సైట్ అయితే ఒకే ప్రొడక్ట్ గురించి 2 పేజీలు క్రియేట్ చేసినామనుకోండి. దాంట్లో డూప్లికేట్ కంటెంట్ అంటామనమాట దాన్ని. అంటే ఒకే ప్రొడక్ట్ గురించి 2 పేజీలు గాని, లేదా ఒకే ఆర్టికల్ గురించి 2 పోస్ట్‌లుగా అంటే 2 పేజీలుగా ఒకే ఆర్టికల్ గురించి రాసింటే దాన్నేమంటాము డూప్లికేట్ కంటెంట్ ఇష్యూ అంటాం. డూప్లికేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుందిరా అంటే పెనాల్టీ ఇస్తుందనమాట గూగులు. దాన్నేం చేస్తుందిరా అంటే 2 యూఆర్ఎల్‌ని ఏం చేస్తుంది ఆహ్, డీఇండెక్స్ చేసేస్తుందనమాట. అర్థమవుతుందా? డూప్లికేట్ కంటెంట్ వల్ల ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్ అనేది. డూప్లికేట్ కంటెంట్ క్యాన్ బి ఎయిదర్ బి కన్‌ఫ్యూజింగ్ ఫర్ యూజర్స్. ఇట్ క్యాన్ ఆల్సో బి యూజ్డ్ టు ట్రై టు మానిప్యులేటింగ్, సెర్చింగ్, ర్యాంకింగ్ ఆర్ విన్ మోర్ ట్రాఫిక్. ఇది మీకు అర్థమైందనుకుంటా. డూప్లికేట్ కంటెంట్ అనేది ఇప్పుడు యూజర్ ఎవరైనా ఒకరొచ్చారనుకోండి. ఆ యూజర్‌కేమి ఒకే ప్రొడక్ట్ మీద 2 పేజీలుగా ఉందనుకోండి. అంటే దీంట్లో ఏ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయాలా? అంటే ఏ యూఆర్ఎల్‌ని ఇంకా మనం పర్చేస్ చేయాలా? దీన్ని పర్చేస్ చేయాలనా? దాన్ని పర్చేస్ చేయాలని కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. అర్థమైందా? సో, దానివల్ల అలానే 2 పేజీలు ఉండడం వల్ల గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్‌లో ఏ పేజీని ర్యాంక్ చేయాలనేసి అదేమవుతుంది కన్‌ఫ్యూజ్ అవుతుందనమాట గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూడా. దాన్ని బట్టి ఏమవుతుంది అది డీఇండెక్స్ చేసేస్తుంది. As a result, search engines are not keen on it, and Google and Bing advise webmaster to fix any duplicate content issues they find. గూగుల్ గాని, బిగ్ గాని వెబ్‌మాస్టర్ టూల్స్ ఏం చేస్తుంది దాని డూప్లికేట్ కంటెంట్‌ని ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేయమని చెప్తుందనమాట. అదే ఇక్కడ. యూ క్యాన్ ఫిక్స్ డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్. సో, ద బెస్ట్ వే టు ఫిక్స్ ద ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ కంటెంట్ ఆన్ యువర్ వెబ్‌సైట్ ఈస్ టు రీడైరెక్ట్ 301 డూప్లికేట్ పేజెస్ టు ది ఒరిజినల్ వన్. యూ క్యాన్ ఆల్సో యూజ్ ది కానానికల్ ట్యాగ్. ఇప్పుడు నేను 2 ప్రొడక్ట్‌ల గురించి చెప్పాను. ఇప్పుడు 2 ప్రొడక్ట్‌ల్లో వచ్చిందనేసి ఒక ప్రొడక్ట్ జెన్యూన్ అనుకోండి. ఇంకో ప్రొడక్ట్ వచ్చిందనేసి సపోజ్ న్యూస్ వెబ్‌సైట్ అనుకోండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. న్యూస్ వెబ్‌సైట్ అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సామ్‌సంగ్ కంపెనీ రిలీజ్ చేసింది ఒక మొబైల్ అనుకోండి. ఒక న్యూస్‌ని ప్రెస్ రిలీజ్ చేస్తారనమాట సామ్‌సంగ్. దాన్నేం చేస్తారు దాన్ని బేస్ చేసుకొని ఆథర్స్ ఏం చేస్తారు న్యూస్ ఆర్టికల్ రాస్తారు. సో అండ్ సో ఫీచర్స్ ఇది వస్తాంది. ఈ డేట్‌కి రిలీజ్డ్ ఇన్ దిస్ డేట్ అనేసి వాళ్ళు ఒక ఆర్టికల్‌ని కంటెంట్ చేసి రాస్తారు. సామ్‌సంగ్ గెలాక్సీ S26 అనుకోండి. దాని మీదనే ఆహ్, దాని మీదనే ఆర్టికల్‌ని రాస్తారు. కానీ యాక్చువల్‌గా అది రిలీజ్ అయిపోయింటుంది. అంటే అక్కడ జస్ట్ వాళ్ళు ఈ డేట్‌కి రిలీజ్ చేస్తాము. ఈ ఫీచర్స్ ఉంటాది అనేసి చెప్పింటారు. కానీ ఆ మొబైల్ రిలీజ్ చేసేస్తారు. ఆ రిలీజ్ చేసినప్పటికి దాంట్లో ఉండే కంటెంట్ ఏమవుతుంది స్పెసిఫికేషన్స్ కొన్ని ఎక్కచ్చు, కొన్ని పెరగచ్చు, కొన్ని ఏమవుతుంది తగ్గిపోవచ్చనమాట. సో, అప్పుడేం చేస్తారంటే దీన్ని ఏం చేస్తాంరా అంటే కానానికల్ ట్యాగ్ యూజ్ చేయొచ్చనమాట. మనం ఇంతకు ముందు చేసాం చూసారా? దీన్ని కానానికల్ అంటే దీన్ని ఏం చేస్తాము సేమ్ ఇప్పుడు మొబైల్ అనేది సామ్‌సంగ్ గెలాక్సీ S26 ఇది అదే దాంట్లోనూ అదే. కాకపోతే అది ఓన్లీ జస్ట్ వాళ్ళిచ్చిన ప్రెస్ రిలీజ్‌ని బేస్ చేసుకొని రాసినాం. ఇక్కడ మన దగ్గర స్పెసిఫిక్‌గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము ఆ ఆర్టికల్‌ని ఆ పేజ్‌ని ఏం చేస్తాము దీంట్లోకి రీడైరెక్ట్ చేస్తామన్నమాట. రీడైరెక్ట్ చేయొచ్చు లేదంటే ఏం చేయొచ్చు కానానికల్ యూజ్ చేయొచ్చన్నమాట. అర్థమవుతుందా? నేను ముందు చెప్తాను మీకు. ఈ వీడియోలో వచ్చి మనం కానానికల్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకో వీడియోలో వచ్చి రీడైరెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! డూప్లికేట్ కంటెంట్ అంటే ఏమి అనేది. ఆటోమేటిక్‌గా అదేమవుతుందనమాట న్యూస్ ఆర్టికల్స్ వాళ్ళు మాక్సిమం ఏం చేస్తారు అందుకే న్యూస్ ఆర్టికల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంటెంట్‌ని అప్‌డేట్ చేస్తా ఉంటారనమాట. దీన్ని డూప్లికేట్ కంటెంట్‌ని 2 విధాలుగా మనం ఫిక్స్ చేయొచ్చు. ఒకటి రీడైరెక్షన్ చేయొచ్చు. ఇంకోటి కానానికల్ చేయొచ్చనమాట. అర్థమవుతుంది కదా! మీకేదైనా నేను చెప్పేది అర్థం కాకపోతే ఈ స్లైడ్‌ని పాస్ చేసి ఒకసారి చదవండి. లేదా గూగుల్‌లో పోయిందని సెర్చ్ చేసినారంటే మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎలా మనము డూప్లికేట్ కంటెంట్‌ని ఫిక్స్ చేయొచ్చు. అంటే డూప్లికేట్ కంటెంట్ పెనాల్టీని ఇంకా మనం ఎలా బయట రావచ్చు అనేసి. మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో క్రాలింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. క్రాలింగ్ ఎర్రర్స్ గురించి. ఆ క్రాలింగ్ ఎర్రర్స్‌లో డూప్లికేట్ కంటెంట్ అంటే ఏమి అనేది ఎట్లా అనేది నేను చూపెడతాను మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీకు కనపడిస్తుంది అనేసి. ఓకేనా? ఇది అర్థమైంది కదా! ఇది ఒకటి 301 రీడైరెక్షన్ ఇంకోటొచ్చి కానానికల్ ట్యాగ్‌తో మనము యూజ్ చేయొచ్చనమాట. ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు మనము ప్రివెంటింగ్ యువర్ సీఎంఎస్ పబ్లిషింగ్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ పేజ్ ఆర్ పోస్ట్. అంటే ఇక్కడ చూడండి. ఇది ఏమనంటే ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనుకోండి. ఒక యూఆర్ఎల్ వచ్చి https://govintech.com అనుకోండి. అదే ఇంకొక యూఆర్ఎల్ వచ్చిందని http://govintech.com. https, http నెక్స్ట్ www అంటే ఇక్కడ వెర్షన్స్ ఏమవుతుంది మల్టిపుల్ వెర్షన్స్ అయిపోతుంది. కానీ వెబ్‌సైట్ అనేది ఒకటే. కానీ ఇక్కడ మల్టిపుల్ వెర్షన్స్ అయిపోతుంది. అలా కూడా చేయొద్దండి. అలా చేస్తే కూడా ఏమవుతుందంటే డూప్లికేట్ కంటెంట్ అనేది పెనాల్టీ ఇస్తుందన్నమాట గూగుల్. డూప్లికేట్ కంటెంట్ అవుతుందన్నమాట. అంటే మల్టిపుల్ యూఆర్ఎల్స్ వెర్షన్స్ యూజ్ చేయడం వల్ల. https అనేసి http అని నెక్స్ట్ www అనేసి ఇలా మీరు డూప్లికేట్ కంటెంట్ అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది కన్సిడర్ చేస్తుందన్నమాట. గూగుల్ గాని సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయి ఇది డూప్లికేట్ కంటెంట్ అనేసి. అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఇది మీకు అర్థమైందనుకుంటాను డూప్లికేట్ కంటెంట్ అంటే ఏమనేది. కానానికల్ ట్యాగ్ అంటే ఏమో చెప్తాను. కానానికల్ ట్యాగ్ అనేది ఏమిరా అంటే ఇది ఒక కోడ్ అన్నమాట. ఈ కానానికల్ ట్యాగ్ ద్వారా
ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ S26లో ఒకటొచ్చిందనేసేమి ప్రెస్ రిలీజ్ అప్పుడు మీరు న్యూస్ రాసారు. ఇంకోటొచ్చిందని పూర్తిగా దాని స్పెసిఫికేషన్స్ అవంతా దాని గురించి ఒక ఆర్టికల్ రాసినారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు రాసినటువంటి న్యూస్ ఆర్టికల్‌ని దీంట్లోకి కానానికల్ చేయాలా? అంటే ఏం చేయాలా? మీరిప్పుడు అంతకుముందు రాసారు చూసారా? ఆ న్యూస్ ఆర్టికల్‌లో పోయిందనేసి ఇక్కడ కనపడుస్తుంది చూసారా? ఈ ఈ కోడ్‌ని మనం ఏం చేయాలిరా అంటే ఈ హెడ్ ట్యాగ్‌లో ఇక్కడ కనపడుస్తుందా హెడ్? ఈ హెడ్ ట్యాగ్ మధ్యలో వచ్చిందనేసి హెడర్‌లో ఉంటుంది. అంటే పైన హెడ్ ట్యాగ్ ఉంటుంది కదా! మామూలుగా మనము స్టైలు, సీఎస్ఎస్ ఫైల్స్ అవి రాసాం చూడండి. అక్కడ పోయిందని ఏం చేస్తాము? దీన్ని ఈ లింక్ రిలేషన్ కానానికల్ హెచ్‌రెఫ్ అంటే ఏమి? మనం దేనికైతే చేస్తున్నామో కానానికల్ అంటే ఏమి? మనము ట్రాలర్‌కి ఏమని చెప్తున్నాంరా అంటే ఈ పేజ్ డూప్లికేటు ఇంగో పేజ్ వచ్చిందనేసి ఏమి ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు వచ్చినటువంటి పేజ్‌లో పోయిందని మనము ఇక్కడ ఈరోజు చేసినటువంటి పేజ్‌ని ఇక్కడ ఏం చేస్తాము? ఈ హెచ్‌రెఫ్‌లో ఇక్కడ అట్రిబ్యూట్‌లో మనం ఏం చేస్తాము? ఆ పేజ్ లింక్ ఇస్తామనమాట. ఈ పేజ్ లింక్ ఇవ్వడం వల్ల ఇండెక్స్ ట్రాలర్‌కి ఏమనిపిస్తుందిరా అంటే ఇప్పుడు బోట్ వస్తుంది కదా! మనది వెబ్‌సైట్‌లోకి వచ్చినప్పుడు ఇది చూస్తుందనమాట. ఇది చూసిన తర్వాత దానికి అర్థమవుతుంది. ఓకే. కానానికల్ అంటే ఏమి? యూజర్ సెలెక్టెడ్ కానానికల్ అనమాట. అంటే ఏమి? నేను దీన్ని ఆటోమేటిక్‌గా ఏం చేస్తున్నాను? కానానికల్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఒకటొచ్చిందని మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్‌లోకి పోయినారంటే, వెబ్ మాస్టర్ టూల్‌లోకి పోయినారంటే అక్కడ 2 విధాలుగా ఉంటది. ఒకటి యూజర్ సెలెక్టెడ్ కానానికల్ అని, ఇంకోటి గూగుల్ ఆటోమేటెడ్ కానానికల్ అని. అంటే గూగుల్ ఆటోమేటిక్‌గా అదేమి డూప్లికేట్ కంటెంట్‌ని ఆటోమేటిక్‌గా అదే డిలీట్ చేసిందని అదే కానానికల్ చేసేస్తుందన్నమాట. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఈ కోడ్‌లో ఆ పేజ్‌ని ఇప్పుడు ఈరోజు చేసినటువంటి పేజ్‌ని ఇక్కడ ఏసేసిందనేసి సేవ్ చేసేసినారు అంటే అదేమవుతుంది ట్రాలర్‌కి చెప్తుందన్నమాట. ఈ పేజ్ మెయిన్ కాదు. ఈ పేజ్ మెయిను అనేసి. అంటే మీరు ఈ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఇది కంటెంట్‌ని డూప్లికేట్ కంటెంట్‌ని ఏం చేయొచ్చు మనము తగ్గేయొచ్చనమాట. దీని ద్వారా ఏమవుతుంది గూగుల్ పెనాల్టీ అనేది తగ్గుతుంది. ఇండెక్స్ ఇష్యూలో అంటే గూగుల్ మనం ఇండెక్స్ చేస్తాం వెబ్‌సైటు. ఆ ఇండెక్స్ చేసేటప్పుడు ఏమవుతుంది ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందనమాట. అర్థమవుతుంది కదా! గూగుల్ కానానికల్ అంటే ఏమి? దాని గురించి ఇప్పుడు డూప్లికేట్ ఫిక్స్ కంటెంట్‌ని ఎలా చేయొచ్చు? ఏమనేది మీకు అర్థమైంది. డూప్లికేట్‌గా వచ్చినప్పుడు. అంటే ఒక పేజ్‌ని అది ప్రతి న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ వెబ్‌సైట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు చేసే పనే అనమాట. ఎలా మనము ఫిక్స్ చేయొచ్చు అనేసి. మీరు ఒకవేళ ఇది నేనొచ్చిందని కస్టమ్ HTML కోడ్ ఇక్కడ చూపెట్టినాను. ఈ కోడ్‌ని మీరేం చేస్తారు మీకు అర్థమైంది కదా! కస్టమ్ HTML కోడ్ ఎత్తుకోబోయిందని మీరు సామ్సంగ్ గ్యాలక్సీ S26లో ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఆర్టికల్ లింక్‌ని ఎత్తుకోబోయిందని మనం ఇంతకు ముందు చేసినటువంటి దీంట్లో హెడ్‌లో ఇన్సర్ట్ చేస్తామనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ గాని యూజ్ చేస్తా ఉంటే మీరు ఇప్పుడు ఇక్కడ పోస్ట్ అనుకోండి. ఇక్కడ మీరు పోస్ట్ రాసారనుకోండి. ఈ రాసినప్పుడు ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసినారు అంటే ఇక్కడ ర్యాంక్ మ్యాథ్‌ది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇది ర్యాంక్ మ్యాథ్ అలాగనే మీరు హోస్ట్ గాని యోస్ట్ గాని ఇంకోటి ఏఎస్ఈఓ టూల్స్ వేరే ఏదైనా ఎస్ఈఓ టూల్స్ మీరు యూజ్ చేస్తా అంటే మీకు ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడికి పోయిందనేసి ఇక్కడ మీరేం చేస్తారు? ఇక్కడ దీన్ని క్లిక్ చేసినారంటే అడ్వాన్స్‌డ్‌లో ఇక్కడ చూడండి ఇక్కడ కానానికల్ అనేసి వస్తుందా? ఇక్కడ అంటే ఇప్పుడు నేను సామ్సంగ్ గ్యాలక్సీ S26 మొబైల్ ఇంతకు ముందు చేసినటువంటి ఉన్నది చూసారా? అక్కడికెళ్ళిందనేసి నేను ఈరోజు చేసినటువంటి ఆర్టికల్ లింక్‌ని ఇక్కడ ఏసిందనేసి సేవ్ చేసేస్తాననమాట. ఇక్కడ వేసిందని సేవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది ఈ ఆ ఆర్టికల్ బదులు దీన్ని ఇండెక్స్ చేస్తుంది. దీనికి ప్రిఫరెన్స్ ఇస్తుందనమాట. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏం చేస్తుంది? గూగుల్ సెర్చ్ ఇంజిన్ బోట్ క్రాలర్ అనేది ఏం చేస్తుంది? ఆ ఆర్టికల్ ఎవరైనా కూడా గాని వస్తే దాన్ని దీంట్లోకి పంపిస్తుందనమాట. అంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. దీన్ని కన్సిడర్ చేస్తుంది ఇండెక్స్ చేయడానికి, ర్యాంక్ చేయడానికి. అర్థమవుతుంది కదా! థాంక్ యూ.